హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ముందున్నటువంటి గెస్ట్ ఎవరనంటే అన్వేష్ కుమార్. హీ ఈస్ ద ఫౌండర్ అండ్ CEO ఆఫ్ హాక్సెన్స్. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సో మనకి ఇంటర్ అవగానే బీటెక్ చదవాలనుకునే పిల్లలకి టాప్ ఏఐ కోర్సెస్ అంటే 5 ఏం చెప్తారు మీరు? ఇప్పుడు కంప్లీట్ గా ఏఏ కోర్స్ మీదే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అనుకుంటారు ఏఏ ఒకటి నేర్చుకుంది, ఇప్పుడు చాలా మోస్ట్ హ్యాపీనింగ్ టెక్నాలజీ అని బయట బజ్ ఉంది, ఏఐ మీద నేర్చుకుందాం అంటారు. ఏఐతో పాటు అంటే ఇప్పుడు ఏఐ ఒకటే వచ్చినా ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్, నాట్ దట్ యూస్ఫుల్. సో దాంతో పాటు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇప్పుడు ఓల్డ్ ప్రాక్టీసెస్ ఉంటాయి సాఫ్ట్వేర్ లో కూడా, డెవలప్మెంట్ లో కూడా. ఆ ఓల్డ్ ప్రాక్టీసెస్ ఎవరు దాన్ని బైపాస్ చేయలేరు, కొన్ని దానినే యూస్ చేయాలి. దాంతో పాటు ఏ అనేది ఇట్ విల్ యాడెడ్ అడ్వాంటేజ్, ఒక అడ్వాంటేజ్ యాడ్ అవుతుంది. కానీ కంప్లీట్గా ఏఐతోనే మనం అన్ని చేసేద్దాం అనుకుంటే ఇట్ ఈస్ నాట్, అంత ఈజీ కాదు. సో ఏఐతో పాటు, అంటే ఏఐ అంటే జనరేటివ్ ఏఐ, ఎంఎల్, మెషిన్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డేటా సైన్స్. సో ఇవన్నీ ఏంటంటే ఏఐతో డీల్ చేయడానికి మనకి కావాల్సిన స్కిల్ సెట్స్. దీని మీద మనం నాలెడ్జ్ తెచ్చుకోవాలి. దాంతోపాటు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద, క్లౌడ్ కంప్యూటింగ్ మీద, దాంతోపాటు మీకు చెప్పినట్టు డేటా సైన్స్, ఒక 3 to 4 కాంబినేషన్. ఆ 3 to 4 కాంబినేషన్ డివాప్స్. సో 3 to 4 కాంబినేషన్లో మనం మల్టిపుల్ స్కిల్ సెట్స్తో అవైలబుల్ ఉంటేనే ఇట్ విల్ బి ఈజీ ఫర్ దమ్. సో ఒక్క ఏఏ వస్తేనే సరిపోదు, అట్లని చెప్పి ఒక స్కిల్ సెట్ వస్తేనే సరిపోదు. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ స్కిల్ సెట్స్ విత్ ఏఐ. సో ఏఐ విల్ యాడ్ అడ్వాంటేజ్ టు యూ అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ టు సస్టైన్ ఇన్ ద మార్కెట్. 5 ఏఐ కోర్సెస్ అంటే 5 అంటే ఇప్పుడు జనరేటివ్ ఏఐ అండి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో దాంతోపాటు డేటా సైన్స్, అంటే డేటా సైన్స్ వస్తేనే కానీ ఇవన్నీ మనం, అంటే వీ నీడ్ టు గివ్ ద రా డేటా టు గెట్ ద అవుట్పుట్. సో ఇవన్నీ జనరేటివ్ ఏఐ ఒకటి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఒకటి, ఎంఎల్ ఒకటి, బేసిక్స్ ఆఫ్ ఏఐ అంటే ఎంట్రీ. ఇవి టాప్ లో ఉన్నాయి. అవునండి. సో అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సార్ మనకి. అదర్ ఆప్షన్స్ అంటే ఏఐ అంటే ఇవి మెయిన్. సో దాంతోపాటు ఇవి కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఏడబ్ల్యూఎస్ కానీ, ఎజూర్ కానీ, వీటితో కానీ, ప్లస్ డేటా సైన్స్, ఇవన్నీ కంబైన్ చేసి కాంబినేషన్ ఉంటేనే యూ క్యాన్ సర్వైవ్. సో ఒకదాని మీద వస్తే అనే ఏం లేదు. ఇప్పుడు ఏఎంఎల్ మీద మల్టిపుల్ ఓపెనింగ్స్ ఉండవు, చాలా రేర్. ఏఎంఎల్ మీద ఎక్స్క్లూజివ్లీ ఏఎంఎల్ మీద, అంటే ఏఎంఎల్ అంటే ఇట్స్ ఏ వర్డ్, ఏఐఎంఎల్ డెవలపర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ మెషిన్ లెర్నింగ్ డెవలపర్, డీప్ లెర్నింగ్ డెవలపర్. సో వీటి మీద మల్టిపుల్, అంటే ఎక్స్క్లూజివ్గా ఉండదు, చాలా రేర్ ఉంటుంది. ఒక 10 ఓపెనింగ్స్ వస్తే ఒకటి కూడా ఉంటుంది అనేది గ్యారంటీ ఉండదు. బట్ దీంతో పాటు ఏఐ విల్ బి ద యాడెడ్ అడ్వాంటేజ్ టు యూ, మీరు నేర్చుకుని ఉంటే. దీంతో పాటు ఏఐతో పాటు ఇది కూడా వచ్చి ఉండాలి, దీంతో పాటు ఏఐ వచ్చి ఉండాలి, అంటే దీంతో పాటు యాడ్ ఉండాలి, ఇది స్కిల్ సెట్ యాడ్ అయ్యి ఉండాలి, ఈ స్కిల్ సెట్ కూడా వచ్చి ఉండాలని చెప్పి వాళ్ళు జేడీలో ఉంటుంది ఆ రిక్వైర్మెంట్స్లో. సో మీరు అదన్నీ ఫుల్ఫిల్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు అడిగిన స్కిల్ సెట్స్ నా దగ్గర అన్నీ ఉన్నాయా లేదా, అన్నీ ఉన్నాయా లేవని ఏం చేయాలి, ఒక ఏఎంఎల్తో పాటు కాకుండా రిమైనింగ్, అంటే మెయిన్ అంటే ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక కేటగిరీ, దాంట్లో ఏది కావాలి, క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఒక కేటగిరీ, దాంట్లో ఏది కావాలి, డేటా సైన్స్. సో ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్. దాంతోపాటు ఈ బీటెక్ అవ్వగానే వీళ్ళు ఏ కోర్స్ తో సహా మీరు చెప్పిన కాంబినేషన్ కోర్స్ కూడా నేర్చుకుంటే ఎన్ని మంత్స్ లో మనకి జాబ్ కొట్టే అవకాశం ఉంటుందంటే? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 to 4 months అండి. అంటే చాలా మంది కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ లో 6 months 8 months అంటారు. సో 6 months 8 months అనేది ఇట్స్ నాట్ యూస్ఫుల్. ఇప్పుడు మేము మా కంపెనీస్ లో మా ఎంప్లాయీస్ ని మేము ట్రైన్ చేయడానికి 3 months మేము తీసుకునేది. 3 months లో విల్ ట్రైన్ దెమ్. ఎందుకంటే ప్రాజెక్ట్ కి ఏం యూజ్ అవుతుంది అనేది మాకు ఐడియా ఉంటుంది. దాంతోపాటు ఇంకో 1 month ఒక యాప్ మీద, ఒక సాఫ్ట్వేర్ మీద, అంటే ఒక డెవలప్మెంట్ దాని మీద మేము వర్కౌట్ చేపిస్తాం. అదే చెప్తాను, ఇప్పుడు అప్లికేషన్ స్టాక్ అనేది మేము కొత్తగా తీసుకొచ్చింది. అంటే మాకున్న మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్లో అప్లికేషన్ స్టాక్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఫుల్ స్టాక్ అండ్ డెవాప్స్, టెస్టింగ్ అండ్ ఏఐ మీద. సో ఇవన్నీ మేము మల్టిపుల్ స్కిల్ సెట్స్ కవర్ చేస్తాం అప్లికేషన్ స్టాక్ అనే ప్రోగ్రామ్ దాని మీద. సో ఈ కైండ్ ఆఫ్ ట్రైనింగ్స్ ఏమైతాయి అంటే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, మల్టిపుల్ స్కిల్ సెట్స్కి మీరు నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మీకు తొందరగా ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి. సో ఇంటర్వ్యూ కాల్స్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ వర్చువల్గా కానీ ఫిజికల్గా కానీ మీరు ఫేస్ చేసేటప్పుడు హౌ వెల్ యూ విల్ పర్ఫామ్, మీరు ఎంత బాగా పర్ఫామ్ చేయగలిగితే ఇట్ డిపెండ్స్ అపాన్ దట్. సో పక్కాగా ట్రైనింగ్తో పాటు ఇంటర్న్షిప్ చేసి ఉండాలి. ఎందుకంటే ఇంటర్న్షిప్ చేస్తేనే, ఇప్పుడు ఒక 5 ప్రొఫైల్స్ నా దగ్గర, నేను ఫస్ట్ ఇంటర్న్షిప్ చేసామనే తీసుకుంటాను. ఎందుకంటే వాడికి ఆల్రెడీ ప్రాజెక్ట్స్ మీద కొంచెం ఐడియా ఉంటుంది. సో నాకు ఈజీ అవుతుంది, కంపెనీ వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ కాంబినేషన్, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. క్లారిటీ వచ్చింది. ఇప్పుడు పిల్లలు కూడా ఒక క్లారిటీతో ఉంటారు ఈ ఎపిసోడ్ చూసాక. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.